విద్యాలయాల్లోనూ అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ అలాగే ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థుల యొక్క అభివృద్ధి గత సంవత్సర కాలంగా ఎలా ఉంది, వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఆ పిల్లవాడు తరగతుల్లో ఏ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాల్లో పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అనేటివి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి క్షుణ్ణంగా చర్చించడానికి, అలాగే విద్యార్థి యొక్క హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంటు అలాగే హోలిస్టిక్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లవాడికి విశ్లేషణాత్మకంగా తెలియచేయడమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా తెలియజేసి వారిని కూడా ఆ పిల్లవాడి యొక్క సర్వముఖ అభివృద్ధికి తోడ్పడే విధంగా మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0 మన జిల్లాలో ఈ నెల 10వ తారీఖున జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, పేరెంట్ టీచర్ మీట్ భారీ స్థాయిలో అన్ని విద్యాలయాల్లో కూడా, ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాల్లో గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖున మనం జరుపుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా గత 6 నెలల్లో వారు సాధించినటువంటి ప్రగతి, అదేవిధంగా గత యాన్యువల్ పరీక్షల్లో వారు సాధించినటువంటి ప్రగతిని తల్లిదండ్రులకి తెలియజేయటమే కాకుండా రాబోయే విద్యా సంవత్సరానికి ఆ పిల్లవాడిని ఏ విధంగా తయారు చేయాలన్నటువంటి దానిపైన పేరెంటు మరియు టీచరు ఇద్దరు కూడా ఒక అవగాహన రావటానికి, అదేవిధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో సుమారుగా 22,815 స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ప్రభుత్వ పాఠశాలలే కాకుండా సుమారుగా 2,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేటు విద్యాలయాల్లో కూడా ఒకటే విధమైనటువంటి విధానాన్ని తీసుకురావడం జరుగుతోంది. ప్రైవేటు విద్యాలయాల్లోనూ అలాగే మన ప్రభుత్వ పాఠశాలల్లోనూ కూడా అదే రోజున అంటే 10వ తారీఖున జిల్లా వ్యాప్తంగా మనం ఈ పేరెంట్ టీచర్ మీట్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీట్ కూడా అదే రోజున మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి పిల్లవాడు కూడా ఈ పేరెంట్ టీచర్ మీట్లో భాగస్వాములు అయ్యే విధంగా పిల్లలతోటే ప్రతి స్కూల్లోనూ కాలేజీలో కూడా మనం ఆర్గనైజింగ్ కమిటీస్ వివిధ రకాలైనటువంటి పనులకి అక్కడ ఉన్నటువంటి టీచర్లు అలాగే లెక్చరర్స్తో పాటు పిల్లవాళ్ళని కూడా చేర్చి వారు సొంతంగా అంటే టీచర్ల సహకారంతో వారు సొంతంగా ఈ యొక్క టీచర్ మీట్ని పేరెంట్ టీచర్ మీట్ని ఆర్గనైజ్ చేసుకునే విధంగా మనం పిల్లవాళ్ళకి మనం వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతోంది. సో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్లో భాగంగా 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. మొదటిది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే ఉందో, అంటే గత 6 నెలలుగా అలాగే గత అకాడమిక్ సంవత్సరంలో పిల్లవాడు సాధించినటువంటి ప్రగతి, ఎడ్యుకేషనల్ ప్రగతి కానివ్వండి, లేకపోతే ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే వారి యొక్క హోలిస్టిక్ అసెస్మెంట్ అంటే తోటి పిల్లవారితో ఎలా ఉంటున్నారు, అలాగే అతనికి ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్టులు ఏంటి, అలాగే క్రీడల్లో ఏ విధంగా ప్రైజ్ సాధించారో అవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఒక అసెస్మెంట్ చేసి ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా పిల్లవారితో పాటు పిల్లవారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అంటే 1-on-1లో వారికి తెలియజేయటం జరుగుతుంది. అలాగే పిల్లవాడి తల్లిదండ్రులతో కలిసి రాబోయే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎడ్యుకేషన్
అకాడమిక్ ఇయర్కి ఒక ప్రణాళికను కూడా వారు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి భాగం. రెండో భాగం ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ వారు ఆ స్కూల్ సాధించినటువంటి ప్రగతి, అలాగే ప్రోగ్రెస్ రిపోర్టు, అలాగే ఆ స్కూల్లో కొత్తగా వచ్చినటువంటి సదుపాయాలు కానివ్వండి, అలాగే రాబోయే సంవత్సరంలో తీసుకోబోతున్నటువంటి చర్యలు, ఇవన్నీ దానికి ఆ స్కూల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. జిల్లా అధికారులు అలాగే మండల స్థాయి అధికారులు కూడా వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మూడో భాగంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళని ఎంగేజ్ చేసే విధంగా వారికి చిన్న చిన్న పోటీలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్లో ఉన్నటువంటి ఒక మెనూ ఏదైతే ఉందో అదే మెనూ తోటి ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా అదే రకమైనటువంటి మిడ్ డే మీల్ని వారికి కూడా వడ్డించడం జరుగుతుంది. తద్వారా తల్లిదండ్రులు కూడా వారు ప్రతిరోజు వాళ్ళ పిల్లవాడు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మెనూ పిల్లవారికి అందజేయడం జరుగుతుంది. అదే మెనూ ఆ రోజు వచ్చినటువంటి మెనూనే వారికి అందజేయడం జరుగుతుంది.